గాడ్స్లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని యొక్క మహాకృపలో దేవుడు వాగ్దానాన్ని 6 సంవత్సరములు ముగించుకుని 7వ సంవత్సరంలోనికి దేవుని యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ దినము ఆయనని స్తుతించాలని, ఆరాధించాలని మీ ముందుకి వస్తూ ఉన్నానండి. ప్రార్థన చేసుకొని మనము మొదలు పెట్టుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. నాయన, నా తండ్రి, అనేకుల యొక్క కృప, మీ యొక్క కృపని నాయన చూపించడానికి నా ప్రభువా ఈ వాగ్దానములు చెప్పమని మీరు చెప్పారు. నా ప్రభువా, నేను చెప్తూ ఉండగా అనేకమైన గొప్ప కార్యాలు చూడడానికి మీరు సహాయం చేస్తున్నారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా నా ప్రభువా, మీ యొక్క వాగ్దానం వలన నా ప్రభువా అనేక మంది నాయన ఆశీర్వాదకరముగా వారి జీవితాలు ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీ పాదాలకు వస్తూ ఉన్నానయ్యా. ఆది నుండి అంతం వరకు నాయన మీ యొక్క కృపని వేడుకుంటున్నానయ్యా. మీరే నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దిన వాగ్దానము నిర్గమకాండము 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినము ఏమంటూ ఉన్నారు? ఈ దినము అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే మన యొక్క జీవితాలలోని ఆయన తోడుగా ఉండి ఆయన సన్నిధి మన యొక్క జీవితాలలో ఉంచి నడిపిస్తారు అంటూ ఉన్నారు. దేవుడే మనకి తోడుగా ఉండినప్పుడు ఏ మనుషుడికి ఏ అవసరత, ఏ అక్కర అనేది ఉంటుందండి. అన్ని సమస్తమును సమృద్ధి అయిన జీవితము వానికి కలుగుతుందని ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థముతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. దీని యొక్క అర్థము చూసారా? ఎంత చక్కగా దేవుడు బోధిస్తూ ఉన్నారు. ఈ దినము మన ప్రాణమునంట నెమ్మదిగా ఉంటుందంట. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి తొందరపాటు, ఎటువంటి అలజడి, ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేకుండా నెమ్మదిగా ఉండేలాగున దేవుడు సహాయం చేస్తారంట. అలాగే మన సంతానము భూమిని స్వతంత్రించుకుంటారంట. అంటే దీని అర్థం ఏమిటి అంటే మన యొక్క సంతానము ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెంది చక్కటైన జీవితము వారి కలిగి ఉంటారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారుగా ఉంటారో వాని యందు దేవుడు ఏ నిబంధన అయితే చేశారో దానిని వారి జీవితంలో నెరవేర్చుతాను అని దేవుని యొక్క కృపను ఈరోజు ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. ఇంత గొప్ప ఆయన కృప, ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండి మనకి నెమ్మది దయచేస్తుంది. మన బిడ్డలకి స్వతంత్రత అనగా భూమిని వారు స్వతంత్రించుకోవడానికి, అలాగే మన యొక్క జీవితాలలో ఎన్నో మర్మాలను దేవుడు బయలుపరుస్తూ ఎంతగానో ఆయన నిబంధనని మన జీవితంలో నెరవేరుస్తారని దేవుడు ఈ దినము వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే దేవుణ్ణి మనము ఉదయ కాలమున ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, సాగిలపడుతున్నాము. కాబట్టి దేవుడు ఈ దినమున ఆయన యొక్క కృపచేత ఈ వాక్యమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో, విశ్వాస జీవితంలో మనము సాగాలి. అప్పుడే ఈ యొక్క వాగ్దానము మనము స్వతంత్రించుకుంటాం, మన బిడ్డలు స్వతంత్రించుకుంటారు అని మనము గమనించాలి. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపచేత నడిపిస్తారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ యొక్క జీవితాలలో ఆయన యొక్క బహుమానము, దీవెన, ఆయన ఆశీర్వాదము మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా,
మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడాలి. మీ సన్నిధి మాకు ఎంతగానో తోడయుండి మాకు మా జీవితాలకి నెమ్మది కలగజేసేదిగా ఉంటుందని మరొక్కసారి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్నవారు వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేపనులు, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారం అన్నిటికీ తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నా నాయన బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా సుఖమైన ప్రయాణం వారికి కలగడానికి సహాయం చేయండి నా ప్రభువా. అలాగే నాయన నా తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి. నాయన నా తండ్రి బిడ్డలు చదువుకుంటుండగా నాయన వారికి తోడై ఉండండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా తోడై ఉండండి నా ప్రభు. తల్లి బిడ్డ క్షేమంగా ప్రసవించడానికి, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలగడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. ఇప్పుడు దేవునికి పాటల ద్వారా ఆరాధించుకుందామండి. మరి ఆ పాటలైతే చూడండి. దయలో నీ కృపలో నేనుండగా భయమీలను నీ దయలో నీ కృపలో నేనుండగా భయమేలను నీ చెంతలో నీ అండలో నేనుండగా యేసు భయమేలను నీ దయలో నీ కృపలో నేనుండగా భయమేలను నీ చెంతలో నీ అండలో నేనుండగా యేసు భయమేలను కష్టాల కడలిలో ఎదురీదు వేళలో కష్టాల కడలిలో ఎదురీదు వేళలో నీ చేయినందించి భద్రపరచు నీవుండగా భయమేలను నీవుండగా యేసు భయమేలను నీ దయలో
చుట్టుముట్టగా నీ రెక్కల చాటున నన్ను భద్రపరచు. నీవుండగా భయమిలను, నీవుండగా యేసు భయమిలను. నీ దయలో, నీ కృపలో నేనుండగా భయమిలను. నీ చెంతలో, నీ అండలో నేనుండగా యేసు భయమిలను. గాఢాంధకారములు నీ తిరుగు వేళలు, గాఢాంధకారములు నీ తిరుగు వేళలు నా కంటి వెలుగై నా తోడు నడిచే. నీవుండగా భయమిలను, నీవుండగా యేసు భయమిలను. నీ దయలో, నీ కృపలో నేనుండగా భయమిలను. నీ చెంతలో, నీ అండలో నేనుండగా యేసు భయమిలను. భయమిలను, భయమిలను, ఇప్పుడు ఒక సాక్ష్యం అనేది మనం చూద్దామండి. ఆ సాక్ష్యంతో దేవుని యొక్క కృప ఎలా ఉంది అనేది మనము తెలుసుకోవడానికి దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ఈ అమ్మాయి మా ఇంట్లో పని చేయడానికి మరి వచ్చిందండి. అప్పుడు వారి యొక్క ఊరి నుండి కట్టుబట్టలతోని మరి ఆమె మరి ఈ ఊరికి రావడం జరిగింది. అంతకు ముందు నుంచి అంటే ఒక 6 నెలల నుంచి మరి వాళ్ళు ఉండి 6 నెలల తర్వాత మా ఇంట్లోకి పనిచేయడానికి వచ్చింది. వచ్చినప్పుడు మరి ఎప్పుడు అనేదన్నమాట, మరి మేము ఇల్లు ఏర్పాటు చేసుకుంటామా, మాకు స్థలం ఇస్తారా, మాకు ఈ ఊర్లో ఆధార్ కార్డు లేదు, మరి ఏంటి మా యొక్క జీవితము అని ఎప్పుడు కూడా పనిచేయడానికి వచ్చి నాతో అంటూ ఉండేది. నేను ఒకటే చెప్పేదాన్ని, ప్రార్థన చేసుకో, దేవునికి అసాధ్యం ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. కాబట్టి దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. వాగ్దానము ప్రతిదినము పెట్టుకొని నువ్వు వాగ్దానము ప్రార్థనలో గడుపు అని చెప్పి అనినప్పుడు ఆ అమ్మాయి మరి పనులు చేసుకోవాలి కదండి. 3ంటికి లెగుస్తుంది. లేచిన వెంటనే నా వాగ్దానము పెట్టుకుని చక్కగా మరి ప్రార్థన చేసుకుని మరి ఆ అమ్మాయి మరి తన యొక్క పనులు మొదలు పెట్టుకుంటూ ఉంటుంది. అలా చేసుకుంటుండగా మరి కట్టుబట్టలతోని వచ్చిన వారు ఇంటిలో సామాన్లన్నీ కొనుక్కున్నారు. బీరువా, మంచం, అట్లాగే అన్నీ, టీవీ అన్నీ కొనుక్కున్నారు. అదే కాకుండా తన బిడ్డలు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలకి మరి మంచిగా బంగారం అనేది కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ విధంగానే ఈ మధ్యలోనే మరి చక్కగా మరి జగన్ గారు మాకు స్థలం ఇస్తారా అని ఎంతగానో మరి ప్రార్థించింది కదండి. అలాగే చక్కటి స్థలము కూడా గవర్నమెంట్ నుంచి మరి పొందుకుంది. ఆధార్ కార్డు అనేది మరి ఆ అమ్మాయి మరి చక్కగా మార్చుకోవడానికి, చక్కగా స్థలము రావడానికి దేవుడు సహాయం చేశారు.
అదే కాకుండా తన యొక్క జీవితంలో 30 లక్షలు పెట్టి మరి ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. మరి చక్కగా అమ్మాయి 30 లక్షలకి ఇల్లు కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుంది అని అనుకుంటూ ఉన్నారా? మరి రెడీమేడ్ ఇల్లు అనేది కొనుక్కుంటూ ఉన్నది. నేను చెప్పాను కదండి, బంగారం కొనుక్కుంది అని చెప్పి. ఆ బంగారము అమ్మేసి మరి సగం డబ్బులు, ఆ బంగారంకి వచ్చిన సగం డబ్బులు కట్టారండి. మరి సగం డబ్బులు ఆ ఇంటి మీద లోన్ తీసుకొని అది కూడా పూర్తి చేయాలి అని వారు ఒక తలంపుతో చక్కగా ఇల్లు అనేది పొందుకున్నారు. వాగ్దానము దేవుని యొక్క కృప ఎలాగ నడిపిస్తూ ఉన్నది అని అంటే, ఆ బిడ్డ వాగ్దానం పెట్టుకొని ప్రతిదినము ప్రార్థిస్తూ మరి దేవుణ్ణి వేడుకోవడం వలన తన జీవితంలో ఏదైతే కావాలనుకుందో అవన్నీ కూడా పొందుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి మన జీవితంలో ఏది కావాలనుకుంటున్నామో అది వాగ్దానం పెట్టుకొని, అనగా నేను ప్రార్థిస్తాను కదండి, నాతో పాటు మీరు కూడా ప్రార్థించండి. అప్పుడు మీరు నేను ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అంటూ ఉన్నారు కదా, ఎక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు నా పేరిట ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటానన్నారు కదండి. అది ఇక్కడ జరుగుతూ ఉన్నది. నేను ప్రార్థిస్తూ ఉండగా ఆ అమ్మాయి కూడా చక్కగా ప్రార్థిస్తూ ఉంది. అనగా ఇద్దరు కలిసి ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క చెవులు ఆలకించి ఆమెకి చక్కగా ఆమె యొక్క జీవితము కట్టడానికి దేవుడు ఎంతో ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అదే వినండి. మరి ఆ అమ్మాయి కూడా చెప్పలేదు, ఇవన్నీ కూడా సరిగ్గా ఆమెకి రాదని భయపడుతూ ఉన్నది. అందుకనే నేను ఈ వివరం అంతా చెప్పాను. 2 మాటలు ఆ అమ్మాయి చెప్తుంది, విని దేవుని ఆరాధించండి. దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. మా అమ్మగారు చెప్పినట్టుగా మేము నిజంగా కట్టుబట్టల మీదే వచ్చామండి. ఈ ఊరు వచ్చి మేడం గారి దగ్గర పనిలో చేరడం, మాకు ఇలా పరిస్థితి బాగోలేదమ్మా ఇది అని అంటాం. మేడం గారు చెప్పారు, ఇబ్బంది పడొద్దమ్మా, నేను ప్రార్థన చేస్తాను, ఇలాగ వాక్యం పెట్టుకు తెల్లారి గట్లేసి 3 గంటల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నేను నీతో పాటు నేను ప్రార్థనలో ఏకీవిస్తా, ఇలా ఎక్కడ 2-3 ఉంటారో దేవుడు మహింపరుస్తాడు, నువ్వైతే ఇబ్బంది పడొద్దని ప్రతి విషయంలో మేడం గారు ఇట్లా మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా మేడం గారు చెప్తే ఏం కాదు మీరు దేవుని నేను చేస్తా ప్రార్థన, మేము ఎప్పటికప్పుడు ఏంటంటే అవుద్దా చేస్తా అని ధైర్యపడేవాళ్ళం. కాకపోతే మేడం గారు ఎంతో గొప్ప విశ్వాసంతో మేడం గారు ఏం కాదు, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు చూపిస్తున్నాడు, ఇంకేం కాదు, అన్నీ మేలే జరుగుతాయి. ప్రతి విషయంలో మేము ఇక్కడికి వచ్చి మాకు ఆధార్ కార్డు కూడా ఇవ్వద్దు కాదు, కాకపోతే ఆధార్ కార్డు మాది మారింది, మార్చమని అడిగాం మేడం గారిని. జగనన్న కాలనీలో ఇళ్ళ స్థలం రాదుగా మేడం గారు అంటే వస్తుంది, నువ్వు భయపడము. ప్రతిదీ కూడా మేడం గారు చెప్పడం జరగడం దేవుణ్ణి దేవుడి వల్ల ప్రతిదీ అసాధ్యం కందేదని లేదు అని చెప్పి ఏదన్నా మాకు సమస్య వచ్చిందంటే మేడం గారికి చెప్తాను ఇది పరిస్థితి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మేము ఇవాళ ఇంత 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నామంటే అసలు మా ఆయనకి అయితే ఇష్టం లేదు ఇక్కడ ఇల్లు కొనడం, కానీ దేవుడు ఇక్కడ కొనేలాగా ఒప్పించి మేము ఇక్కడ ఇల్లు కొనుక్కుంటాకి ప్రార్థన ఈ వాగ్దానం పెట్టుకొని వింటాం, ప్రార్థనకి వెళ్ళడం నిజంగా దేవుడు చేసిన మేలు, మేడం గారు చేసిన ప్రార్థన, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు మనము వాక్యం చూసుకుందామండి. దేవుడు వాక్యమును ఆయన యొక్క దర్శనమును మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఎంత గొప్ప దర్శనాన్ని దేవుడు ఇచ్చారు. దర్శనం ఇవ్వడమే కాదండి, అలాగే మనల్ని ఆయన కాపాడి భద్రపరిచి నడిపిస్తారు. అదే ఇక్కడ మరి దేవుని కృప అనేది మీకు ముందుకి తీసుకురావడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు వాక్యం చూసుకుందాము. దేవుని యొక్క వాక్యంలోని కీర్తన 121 3, 4, 5 వచనాలని మనం చూసుకుందామండి. ఆయన నీ పాదము త్రుట్టిల్లనీయడు,
నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడుతూ ఉన్నది అని అంటే, ఆయన కునుకడు నిద్రపోని దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ సంరక్షిస్తూ నడిపించే దేవుడని ఆయన యొక్క కృప ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఎలా కాపాడతారు దేవుడు అంటే, ఎల్లప్పుడూ కూడా కాపాడతారంట. ఎలాగంటే, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి యందు యెహోవా నిన్ను కాపాడును. 8వ వచనంలో రాయబడుతున్నది. ఎలా కాపాడతారు అంటే, నీ యొక్క రాకపోకలి యందు ఎల్లప్పుడూ కూడా కాపాడతారంటండి. ఎంత గొప్ప దేవుడండి! ఆయన కునుకుడు నిద్రపోని దేవుడుగా ఉండి, అలాగే ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు, మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నారు. మన రాకపోకలి యందు మనము ఎప్పుడైతే మన యొక్క ప్రయాణము మొదలు పెట్టాలనుకుంటున్నామో, అప్పుడు మనము మన యొక్క జీవితాలు ఆయన హస్తంలో పెట్టినప్పుడు ప్రార్థించి, దేవుడు ఆయన యొక్క హస్తంలో మనల్ని తీసుకొని భద్రముగా మనల్ని అక్కడికి అనగా మన గమ్యాలకి చేర్చేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి మన జీవితాలకి ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యము నెరవేర్చబడుతూ ఉన్నది. ఎవరైతే ప్రార్థించి వారి యొక్క ప్రయాణము మొదలు పెట్టుకుంటారో, వారి జీవితాలలో ఎప్పుడు కూడా భద్రత కలిగి ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు ఇస్తూ ఉన్నారు కదండి, ప్రామిస్ చేస్తూ ఉన్నారు, నీ రాకపోకలి యందు నేను ఎల్లప్పుడూ కాపాడుతాను అంటూ ఉన్నారు. అదే కాకుండా నేను కొనుకను నిద్రపోను, నేను నిద్రపోయే దేవుడు కాదు, నన్ను లేపే ఇది కాదు, నాకు అలాగే నిద్రపుచ్చేది కాదు, కానీ నేను ఎల్లప్పుడూ కూడా సజీవమైన దేవుడను, ఎల్లప్పుడూ మిమ్మల్ని చూచే దేవుడను, ఎల్లప్పుడూ మీరు మొరపెట్టుతూ ఉండగా నేను ఆలకించే దేవుడిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి మనము ఉంటే గనుక మన జీవితము ఎల్లప్పుడూ కూడా చక్కగా, అనగా మన ప్రయాణంలోనే కాదు, మనకి ఎక్కడ కూడా ఆపద రాకుండా దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంటుందని ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజమైన ఎలాగ తోడుగా ఉంటుంది, ఎలాగ మనల్ని కాపాడుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అని అంటే, దేవుని వాక్యంలోని మలాకీ 4:2 వచనంలో దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా కాపాడుతుంది అంటే, మీకు నీతి సూర్యుడిగా ఉదయించును. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నారు? మలాకీ 4:2, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడిగా ఉదయించును ఇక్కడ అని రాయబడుతున్నది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన నామమందు, వారికి నీతి సూర్యుడిగా ఆయన ఉదయించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీతి సూర్యుడిగా మనకి ఆయన యొక్క సంరక్షణ అనేది మనకి కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ చూసారా పిక్చర్ని, దేవుని యొక్క కృప నాకు ఒక దర్శనము అనేది వచ్చింది. ఎలాగ వచ్చింది అంటే, ఈ మధ్య కాలంలో అనగా కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎంత భయంకరంగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అసలు చాలా హృదయ వేదన అయిపోయింది మనందరికీ కూడా. అయితే చాలామంది ప్రయాణాలు అలాగే, నా బిడ్డల ప్రయాణం కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, భయంకరమైన యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, బిడ్డలకి తోడయుండు, నా బిడ్డలు ప్రయాణంలో ఉన్నారు, తోడయుండు అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నేను నీ బిడ్డలకి ఎలాగ తోడుగా ఉన్నాను అని చెప్పేసి నాకు ఇది చూపించారు. ట్రైన్ వెళ్తూ ఉన్నది, ట్రైన్ చుట్టూ కూడా నీతి సూర్యుడిగా ఆయన ఉండి, ఆ యొక్క ట్రైన్ అంతా కూడా ఆయన వెలుగు, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన ఆత్మ తోడుగా ఉండి ఆ ట్రైన్ క్షేమముగా తీసుకొని వెళ్ళి చేర్చుతుంది అని దేవుడు నాకు చూపించారు.
ఎలా కాపాడుతారు, ఎలాగా ఆయన ఉంటారు అని మనందరికీ కూడా మరి ఎన్నో అనుమానం వస్తూ ఉంటుంది. అది చూడాలి అని అనుకుంటూ ఉంటారు కదండి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు చూపించిన దర్శనము మీకు ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. చూడండి, ప్రార్థన చేసి మన జీవితాలని మనం ముందుకు తీసుకొని పోవడానికి ఆయన యొక్క భద్రతతో మనల్ని ఎంతగానో కాపాడుతూ మన గమ్యాలని చేర్చుతారని దేవుడు ఇలాగా చూపిస్తూ ఉన్నారు. ఇది యొక్క ఆ కృప ఎలాగున్నది, ఆయన ఆత్మతో ఎలాగ నడిపిస్తూ ఉన్నారో చూడండి. ఆయన కృప అంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ప్రయాణముల్లో దేవుణ్ణి మనము వేడుకోవాలి. అయ్యా, మమ్మల్ని క్షేమముగా తీసుకొని వెళ్ళండి, మా యొక్క గమ్యాలకి క్షేమముగా తీసుకొని రండి, అలాగే మీ యొక్క కృపతో మమ్మల్ని దాచిపెట్టి నడిపించండి అని మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో దేవుడు ఆయన యొక్క కృపని మనల్ని నీతి సూర్యునిగా ఆవరించి మనల్ని నడిపించుతూ ఉంటారు. నేను వాగ్దానంలో ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. ఏమని ప్రార్థిస్తాను? 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో సురక్షితమైన ప్రయాణము సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆపద అనేది వాటిల్లోకుంటా ఎల్లప్పుడూ కూడా భద్రతని అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ ఉంటాను. దానికి దేవుడు జవాబుగా ఈ యొక్క దర్శనమును నాకు అనుగ్రహించారు. మీరు కూడా మీ యొక్క జీవితాలలో, ప్రయాణాలలో అన్నిట్లో, ప్రయాణమే కాదు, మన జీవితమే ఒక యాత్ర. ఆ యాత్రని సురక్షితముగా నడిపించేది మన దేవుడే తప్ప మనము ఏమీ చేయలేమండి. మనం అనుకుంటాం మన యొక్క జీవితము బాగుంటుంది, చక్కగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ మనకి అనారోగ్యం రావచ్చు, ఏమైనా కావచ్చు, చెప్పలేం. మన జీవితము మన చేతుల్లో లేదు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, జీవవర్ణములు యెహోవా వశమై ఉన్నవి. ఆయన మనకి జీవమును, ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తేనే మనము బ్రతుకుతాం. అంతేగాని మనము మన యొక్క జీవితంలో మనము చక్కగా మనకంతటా మనమే బతకగలుగుతాము అనుకుంటే అది బుద్ధిహీనతే అవుతుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయనని వేడుకోవాలి. ఆయనని మనము ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాలు పెట్టుకోవాలి. పట్టుకుంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకి తోడై ఉండి మనకి సహాయం చేస్తుంది అని చెప్పి మీకు ఈ యొక్క పిక్చరు చూపిస్తూ ఉన్నా, ఈ దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాను. దాని ద్వారా మీరు విశ్వాసము మీలో వృద్ధి కలుగుతుందని, మీ యొక్క జీవితాలు మరి క్షేమాన్ని తెచ్చుకుంటారని, మీ యొక్క జీవితాలని కట్టుకుంటారని ఈ దర్శనం అనేది చూపిస్తూ ఉన్నామండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాలని కట్టుకునేది వాక్యం ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన నెమ్మది ద్వారానే మనము కట్టుకోగలుగుతాము తప్ప వేరేదిగా మన జీవితము ఆయనకి దూరముగా ఏమీ కూడా మనము చేయలేమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ కీర్తన 121:2, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమాకాశములు సృజించినవారు. యెహోవా వలనే మనకి సహాయము కలుగుతుందంట. ఆయనే భూమాకాశములను సృజించిన వారు. అలాగే 120, నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చాను. అవునండి, మనకి ఎల్లప్పుడూ కూడా మన మొర ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నారు. మరి నేను మొరపెట్టాను, నా బిడ్డల భద్రత, అనేక మంది భద్రత సహాయం చేయ ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటే దేవుని యొక్క కృప, ఆయన దర్శనమును నాకు చూపించారు. నేను ఇలాగ భద్రపరుస్తూ ఉన్నాను, నువ్వు భయపడద్దు అని దేవుడు నాకు జవాబు అనుగ్రహించారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా భద్రత అనేది ఆయన వల్లనే కలుగుతుంది. అందుకనే దేవుడికి మనము మొరపెట్టాలి. ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఏం చేస్తారు అని అంటే, ఆయన మనకి ఉత్తరం ఇస్తారు, జవాబునిస్తారు. ఇప్పుడు జవాబు ఇచ్చినట్టే కదండి నేను ప్రార్థించాను, ప్రభువా నా బిడ్డలో జీవితం, అనేక మంది జీవితాలు ప్రయాణాలలో
మీ యొక్క కృపని అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా అని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చారు. నా యొక్క ప్రార్థనకి జవాబును అనుగ్రహించారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితాలలో ప్రయాణంలోనే కానీ, ఈ యొక్క లోకయాత్రలోనే కానీ ప్రతి పరిస్థితికి మనము మరి నెమ్మదిగా వెళ్ళాలి. మన యొక్క జీవిత యాత్ర సాగాలి, చక్కగా నెమ్మదిగా సుఖముగా సాగాలి అని అంటే ప్రతిదినము ప్రార్థించాలి. ఈ వాగ్దానము ఎందుకు దేవుడు చెప్పమన్నారు, ఎందుకు ప్రయాసపడి చెప్తూ ఉన్నాను అని అంటే మీ అందరి క్షేమము కొరకు, మీ అందరికీ దేవుని యొక్క కృప కొరకు నేను చెప్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థనా జీవితము మనకి కావాలి. ఎందుకు కావాలి అని అంటే యెహోవా వలన మనకు సహాయము కలుగుతుంది కాబట్టి మనకు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఆయన మనకి ఉత్తరం అనుగ్రహిస్తారు. అదే కాకుండా దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే ఆయన నీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కాపాడుతారు. నిద్రపోరు కొనుకడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఆయన యొక్క కృపను నిరంతరము మనకి సహాయం చేస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నిరంతరం అంటండి, ఒక్క క్షణము కూడా మరి ఏమాత్రం కూడా మరవకుండా నిరంతరము మనకి ఆయన యొక్క క్షేమాన్ని మనకి దయచేస్తాను అని అంటూ ఉన్నారు. నిరంతరము కూడా మనకి క్షేమాన్ని దయచేస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. ఉదయ కాలమునే లేచి 1 నిమిషం ప్రార్థిస్తారా, 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారో అది మీ చాయిస్ అండి. మీ యొక్క మరి సమయమును బట్టి ప్రార్థించాలి, కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. ఉదయంనే లేచి ప్రార్థించుకొని మీ యొక్క దినచర్య మొదలు పెట్టుకోవాలి అని దినము దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుంటాము అనేది మన చాయిస్, కానీ ప్రార్థన మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తారు, అలాగే మనల్ని ఎంతగానో సంరక్షించి నడిపిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు ఆయనకి మొరపెట్టుకోవాలి అంటే మన రాకపోకలు యందు, మన జీవిత యాత్ర యందు మనము సుఖముగా వెళ్ళబుచ్చాలి అంటే మనము ప్రార్థించాలి. అదే కాకుండా కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతున్నది అంటే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన యొక్క దూత కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉన్నదంటండి. అందుకని మనము ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఎలాంటిదండి, ఏమిటి అవి అంటే మనము ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా మనము పాటించాలి. మన జీవితంలో ఎటువంటి పాపానికి, ఎటువంటి మరి దేవునికి ఆయాస్కరమైనవి ఏది కూడా మన జీవితంలోకి రాకుండా చూసుకోవడమే భయభక్తులు కలిగిన జీవితం. ఎవరైతే ఈ యొక్క భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితాలలో దేవుని యొక్క దూత సంరక్షిస్తూ ఉన్నదని దేవుని సెలవిస్తూ ఉన్నారు. మనము మన జీవితాలు ఏమాత్రము కూడా సంరక్షించుకోలేం. మన బిడ్డల భవిష్యత్తుని మనం ఏమీ చేయలేం. కానీ ఆయనని నమ్ముకున్న వారికి ఏ యొక్క కొరత అనేది ఉండకుండా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మన జీవితాలలో ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. జీవిస్తే గనుక మనకి ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది. అలాగే మన యొక్క ప్రార్థనకి జవాబు వస్తుంది. మన యొక్క ప్రార్థనకి దేవుని యొక్క కృప కావలి కాస్తూ ఉన్నది. దేవుడు ఆయన దూతల్ని పంపించి ఆయన బిడ్డల చుట్టూ ఎల్లప్పుడూ కూడా కాచేదిగా ఉండడానికి దేవుడు సెలవిస్తారంట. అందుకని ప్రతిదినము కూడా మరి వాగ్దానమును పెట్టుకుని
మరి నేను ప్రార్థించినప్పుడు మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ఎంతో నేను ఏకీభవించి దేవునికి ప్రార్థించినట్టుగా మనకి ప్రతి దినము కూడా కలిగి ఉంటాము అని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితము ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతిదినము ప్రార్థన విశ్వాసముతో మన యొక్క యాత్ర సాగించాలని, ఆయన కృపను ఎల్లప్పుడూ కూడా మనము అడుగుతూ, మనము బలహీనులు కాకుండా ఎల్లప్పుడూ బలవంతులుగా ఉంటూ దేవుని యొక్క కృపలో మన యొక్క జీవితాలని, మన బిడ్డల జీవితాలని కట్టుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి నా బిడ్డల కోసము, అనేక మంది బిడ్డల కోసము నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకి జవాబుగా దేవుడి దర్శనమును అనుగ్రహించారు. మరి మీ అందరి యొక్క ప్రార్థనకి దేవుడు మరి అనేకమైన దర్శనములు, అనేకమైన ఆయన కృప మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి విశ్వాసంతో మనము మన యొక్క యాత్రని సాగించాలని ఈ దినము దేవుడు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి దేవుని యొక్క కృపను మనము ఈ యొక్క దినము మరి చూస్తూ ఉన్నాం కదండి. ఆయనకి వందనాలు చెల్లించాలి. ఎందుకు అంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. కాబట్టి మనము ఏ పరిస్థితిలో కూడా ఆయనను స్తుతించాలి. మరి దేవుని యొక్క కృప చేత 6 సంవత్సరములు నేను ముగించుకొని 7 సంవత్సరంలోనికి రావడానికి ఆయన కృపను అనుగ్రహించినందుకు మరి దినము దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ఇంకా చాలా సాక్ష్యాలు ఇంకా ఉన్నాయండి. కానీ అవన్నీ కూడా అంటే ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి నేను అవన్నీ పెట్టట్లేదు. ఇంకా ముందుకి చక్కటి దర్శనములు, అలాగే అనేకమైన సాక్ష్యములు మీ ముందుకి తీసుకొని వస్తాను. ఎందుకు అంటే మిమ్మల్ని బలపరచడానికి. మీరు బలపడి దేవునిలోని ఎంతగానో మీ జీవితాలని కట్టుకుంటారు అని చెప్పి నేను మీ ముందుకి తీసుకొని వస్తూ ఉండగా, దేవుని యొక్క కృప చేత ఆయనని మహిమపరచండి. మా జీవితాలలో కూడా అనేకమైన దర్శనములు, అనేకమైన కృప మేము కూడా చూసులాగిన మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. అప్పుడు మీ యొక్క జీవితాలు ఎంతగానో ఆశీర్వాదకరముగా ఆయన కృపతో నిండి ఉంటుందని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నానండి. ఆఖరి ప్రార్థన చేసుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నా ప్రభువా. నాయన, నా తండ్రి, వాగ్దానము నాయన నా వల్ల కాదు అనినప్పుడు మీరే మీ యొక్క కృపని ఉంచి నేను నడిపిస్తాను అని నాయన మీరు సెలవిచ్చారు. నాయన అట్టి స్థితిని నాయన మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు నాయన. మరి 6 సంవత్సరములు చక్కగా మరి నాయన ఎంతో పరిస్థితులు నాయన, కరోనా అవన్నీ అయినప్పటికీ కూడా చాలిన దేవుడుగా మీరు ఉండి సమస్తమును నడిపించారు నా ప్రభా. మీకు వందనాలు నాయన. వారు 6 సంవత్సరములు మిగుల్చుకుని 7వ సంవత్సరంలోనికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క కృప కాపుదల నాయన ఎల్లప్పుడూ కూడా నాయన మాకును అనేక మందికి నాయన మాకు దయచేయమని కోరుకుంటున్నా. నాయన, నా తండ్రి, సబ్స్క్రైబర్స్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది నాయన రావడానికి, చూసి ఆశీర్వాదము పొందుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. మీ యొక్క రాజ్యములోనికి వీరందరూ రావాలి నా ప్రభా. ఎవ్వరు కూడా నశించిపోకూడదు నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన మీ రాజ్యంలోనికి వచ్చి మీతో నిత్య జీవం నాయన పొందుకొని నా ప్రభా నిత్యము కూడా మిమ్మల్ని స్తుతించేవారిగా, ఆశీర్వాదము పొందుకునేవారిగా ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ యొక్క కృప నాయన సహాయం చేయండి నాయన. ఏమి వాగ్దానము చెప్పాలి అంటే నా ప్రేమని చెప్పు అన్నారు నా ప్రభా. మీ ప్రేమ గొప్పది. ఎవరిని ఎలాగ రక్షిస్తారు, ఎలాగ మీ యొక్క కృప ఉంటుందో, ఈ యొక్క ట్రైన్ చుట్టూ మీ యొక్క నీతి సూర్యుడిగా ఉండి మరి ఎంతో సంరక్షించేదిగా మీరు ఉంటున్నారని నాయన ఈ దినము చూపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, సహాయం
బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్ష యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి.